హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరితోటి కొబ్బరి లడ్డు చేసుకుందాం. ఈ కొబ్బరి లడ్డు టేస్టీగా ఉండడమే కాకుండా చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఈ కొబ్బరి ఉండలను ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి లడ్డును ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరిని వేసుకుందాము. ఇప్పుడు నెయ్యిలో 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. 2-3 మినిట్స్లో బెల్లం కరిగిపోతుంది. మీరు కావాలంటే బెల్లాన్ని ముందుగా కరిగించైనా ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని తీసుకొని చేసుకోవచ్చు. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత బెల్లం కరుగుతుంది కదా. బెల్లం పూర్తిగా కరిగిపోయి కొబ్బరిలో కలిసిపోయింది. ఇది ఇంకొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించాలి. చూడండి, దగ్గర పడి ప్యాన్ స్టిక్ అవుతుంది కదా. రెడీ అయినట్లే. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 4-5 యాలకులు తీసుకొని దంచి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండ చుట్టినప్పుడు ఉండలాగా రావాలి. ఇప్పుడు 4-5 మినిట్స్ పాటు చల్లార్చుకుందాము. తర్వాత లడ్డూలు చుట్టుకుందాము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూలు చేసుకుందాము. ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డూ చుట్టి తీసుకోవడమే. ఇలా లడ్డూలన్నీ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న లడ్డూల్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే వారం 10 రోజులు నిల్వ ఉంటాయి. ఇంతేనండి, చాలా సింపుల్ కదా. కొబ్బరి లడ్డును ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.